మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ రిలీజ్ డేట్లో మార్పు కొంత కన్ఫ్యూజన్కి కారణమవుతోంది. సమ్మర్ పూర్తయ్యేలోగా డ్రాగన్ షూటింగ్ పూర్తి కావాలి. కానీ కథలో మార్పులు, పాన్ వరల్డ్ లెక్కలు ఇవన్నీ మేకింగ్ కాస్త డిలే అయ్యేలా చేస్తున్నాయి. ఎన్టీఆర్ కూడా డ్రాగన్ పాత్ర మీద మరింత ఫోకస్ పెంచాడు. అంతగా ఆ పాత్రని ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. అంత బాగానే ఉంది. కానీ డ్రాగన్ కోరుకునే ఉగాది పచ్చడే కారంతో నిండిపోయేలా ఉంది. ఎందుకంటే వచ్చే ఏడాది ఉగాదికి ఎట్టి పరిస్థితుల్లో వారణాసి రంగంలోకి దిగడం కన్ఫర్మ్ అని తేలింది. కానీ దసరాకో దీపావళికో రిలీజ్ కుదరక పొంగల్ పోరులోకి దిగుతున్నాడు డ్రాగన్. ఎలా చూసినా వారణాసి రావడానికి 2-3 నెలల ముందే తన సినిమా వస్తోంది కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సంక్రాంతికి కూడా డ్రాగన్ రాకపోతే ఏంటి పరిస్థితి? మరో రిలీజ్ డేట్ అంటే మరో 6 నెలలు డౌటే. ఎందుకు? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ సంక్రాంతికి రాబోతోంది. పొంగల్ పోరుకి ప్రిపేర్ అవుతుంది. నిజానికి జూన్ 25న ఈ సినిమాను రిలీజ్ చేయాలని మొదట్లో అనుకున్నారు. కానీ పాన్ వరల్డ్ లెవెల్లో 2 భాగాలుగా సినిమా కథలో మార్పుల వల్లే ప్లానింగ్ మారింది. కాబట్టి రిలీజ్ డేట్లు జూన్ నుంచి దసరాకు, అక్కడి నుంచి సంక్రాంతికి మార్చాల్సి వచ్చిందన్నారు. కట్ చేస్తే ఇప్పుడు సీన్లో వారణాసి వచ్చి కూర్చుంది. వచ్చే ఏడాది మార్చి 25కి వారణాసి రిలీజ్ అవ్వటం ఖాయం. అందులో ఎలాంటి డౌటు లేదని రాజమౌళి స్ట్రీమ్ స్ట్రాంగ్ కమిట్మెంట్తో తేల్చేసింది. కట్ చేస్తే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్తో డ్రాగన్కి ఏమైనా సమస్య అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే సంక్రాంతికి డ్రాగన్ రిలీజ్ అనుకున్న ఉగాది సీజన్లో వారణాసి రాబోతోంది. సో ఈ 2 సినిమాల రిలీజ్ డేట్ల మధ్య కనీసం 3 నెలలు అంటే 80 నుంచి 90 రోజుల గ్యాప్ ఉంటుంది. ఆలోపు డ్రాగన్ హిట్ అయితే 3,000 కోట్లు రాబట్టడం కష్టమేమీ కాదు. 30,000 థియేటర్స్లో రిలీజ్ చేయాలనుకున్న ఐడియాకు ఎలాంటి ఇబ్బంది రాదు. అసలు థియేటర్ల పంపకాల విషయంలో ఎలాంటి ఇష్యూ వచ్చే ఛాన్సే లేదు. కానీ మేకింగ్ డిలే అవుతుందని, ఇలానే డ్రాగన్ని దసరా దీపావళి కూడా కాదని సంక్రాంతికి వాయిదా వేసినట్టే ఆ సీజన్ నుంచి కూడా వాయిదా వేస్తే అసలుకే ఎసరొస్తుంది. ఎందుకంటే మార్చి 25న వారణాసి వస్తుందంటే జనవరిలో ఏదైనా పాన్ ఇండియా మూవీ రావాలి. ఆ తర్వాత వస్తే థియేటర్ల సమస్య. ఒకవేళ ఫిబ్రవరిలో వచ్చినా వసూళ్లు మార్చి 25లోపు వచ్చిన వాటితోనే సరిపెట్టుకోవాలి. తర్వాత అన్ని థియేటర్స్ని వారణాసి కమ్మేస్తుంది. ఈ సినిమా ఇంపాక్ట్ కనీసం మరో 2 నెలలపైనే ఉంటుంది. కాబట్టి జనవరిలో డ్రాగన్ రాకపోతే జూన్ వరకు మళ్ళీ విడుదల కష్టం. అదే జరిగితే ఈ జూన్లో రావాల్సిన సినిమా వచ్చే ఏడాది జూన్లో విడుదలైనట్టు అవుతుంది. కానీ ప్రశాంత్ నీల్ వేగం పెంచాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్లానింగ్ పెంచాడు. కాబట్టి పొంగల్కి డ్రాగన్ దరువుకి ఎలాంటి ఇబ్బంది లేనట్టే కనిపిస్తోంది.